హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనం యూస్ క్లయింట్ గురించి తెలుసుకుందాం. సో బేసిక్గా మనం యూస్ క్లయింట్ ఎందుకు వాడతామంటే మన పేజ్ ఆర్ మన కాంపోనెంట్స్ని క్లయింట్ సైడ్లో రెండర్ చేయడానికి వాడతాం. సో బేసిక్గా మన కాంపోనెంట్ క్లయింట్ సైడ్ ఎందుకు రెండర్ చేయాలంటే సో మనకి సర్వర్లో డామ్ అనేది యాక్సెస్ ఉండదు. ఓకే, సో బై డిఫాల్ట్ మనకి నెక్స్ట్.js ఎవ్రీథింగ్ ఈజ్ సర్వర్ సైడ్ రెండర్ కదా. సో ఒకవేళ నేను మన పేజ్కి వెళ్తే ఇక్కడ నాకు క్లిక్ అనే ఈ బటన్ ఉంది. ఓకేనా, ఈ బటన్కి నేను ఒక ఆన్ క్లిక్ ఈవెంట్ రాయాలంటే నాకు యాక్సెస్ ఉండదు, ఎందుకంటే ఇదంతా సర్వర్ సైడ్ రెండర్ కాబట్టి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన బటన్ని యూస్ క్లయింట్ ద్వారా దాన్ని మనం క్లయింట్ సైడ్లో రెండర్ చేసి ఒక ఆన్ క్లిక్ ఈవెంట్ని మనం అటాచ్ చేద్దాం. సో ఇప్పుడు మన అప్లికేషన్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, నేను డైరెక్ట్ ఇక్కడ బటన్ పెట్టేశాను. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక డామ్ ఈవెంట్ యాడ్ చేస్తాను. సో మీరు చూడండి, ఒక ఇష్యూ వస్తుంది మీకు ఆన్ క్లిక్. సో ఇప్పుడు నేను ఒక ఈవెంట్ ఇచ్చాను కదా, సో ఇప్పుడు నేను సేవ్ చేస్తే నాకు ఒక ఇష్యూ వస్తుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఈవెంట్ హ్యాండ్లర్స్ కెనాట్ బి పాస్ టు ద క్లయింట్ కంపోనెంట్ ప్రాప్స్. సో ఆన్ క్లిక్ ఈ ఫంక్షన్ అనేది నాకు సర్వర్ సైడ్ రెండర్లో వర్క్ అవ్వదని చెప్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ బటన్ని మనం ఒక సపరేట్ కంపోనెంట్ క్రియేట్ చేసుకొని అందులో మనం యూస్ క్లయింట్ అనే ఈ టైటిల్ ఇచ్చేసి మనం ఆ బటన్ని యూస్ చేద్దాం. సో ఇక్కడ మనం button.js అనే ఫైల్ని క్రియేట్ చేసుకొని సో ఇప్పుడు నేను ఒక బటన్ కాంపోనెంట్ క్రియేట్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను నా టాప్లో యూస్ క్లయింట్ అనే ఈ లేబుల్ ఇచ్చేసాను. సో ఇప్పుడు ఈ కాంపోనెంట్ అనేది నాకు క్లయింట్లో రెండర్ అవుతుంది. ఓకే, వన్స్ క్లయింట్లో రెండర్ అయినాక మనకు డామ్ అనేది యాక్సెస్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ బటన్ని నేను నా సర్వర్ సైడ్ రెండరింగ్ పేజ్లో ఇంపోర్ట్ చేసుకుంటాను. సో ఇది నా సర్వర్ పేజ్ కదా, సో అది రిమూవ్ చేసి ఓకే, ఇప్పుడు మనం ఈ బటన్ని ఇంపోర్ట్ చేసుకుందాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నాకు బటన్ అది ఇంపోర్ట్ అయిపోయింది. ఇప్పుడు క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మనకు అలర్ట్ కూడా వర్క్ అవుతుంది. ఓకే, సో బేసిక్గా మనం ఏం చేస్తున్నామంటే ఈ పేజ్ అనేది మనకు సర్వర్ సైడ్ రెండరింగ్ అవుతుంది, కాకపోతే నాకు ఈ బటన్ అనేది క్లయింట్ సైడ్ రెండర్ అవ్వాలి. సో నేను ఏం చేశానంటే ఈ బటన్ని సపరేట్ కాంపోనెంట్ క్రియేట్ చేసుకొని దాన్ని యూస్ క్లయింట్ లేబుల్ యూస్ చేసి ఆ కాంపోనెంట్ అనేది మనకు క్లయింట్ సైడ్లో రెండర్ అవుతుంది. ఓకే, సో వన్స్ క్లయింట్ సైడ్ రెండర్ అయినాక మనకు డామ్ అనేది యాక్సెస్ ఉంటుంది. సో హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్.